సనాతన సంప్రదాయంలో గురువుల స్థానం చాలా గొప్పది. గురు బ్రహ్మ గురు విష్ణు సకల దేవతల సన్నిధానాన్ని గురువుల తెలుసుకోవాలి మనం చూస్తూ ఉంటాం. ఈ గురు మహాత్మ్యాన్ని మహాభారతంలో ఒక చక్కటి కథ మనకు వివరిస్తుంది. కథ చాలా పెద్దగా ఉన్నది, నేను సంక్షేపంగా చెప్తాను. ఇద్దరు ఋషి కుమారులు వారు అధ్యయనం చేయాలి. ఒక మొదటి శిష్యుడు మాత్రం తాను నేను అధ్యయనం చేయకుండానే, గురుముఖంగా అధ్యయనం చేయకుండానే నాకు సకల శాస్త్రములు తెలియాలి అని తాను అనుకుంటాడు. గురుముఖంగా అందరూ చెప్తారు, అరే నాయన అది తప్పు, గురుముఖంగా నువ్వు చదివితేనే దానికి సార్థకత, గురువు లేకపోతే దానికి అర్థమే లేదు అని చెప్తారు. లేదు నేను తపస్సు చేసి నాకు సకల విద్యలు కూడా ప్రతిభాతం అవ్వాలి, ఆ విధంగా నేను చేసుకుంటానని చెప్పేసి గంగాపూరంలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. రెండవ శిష్యుడు మాత్రం తాను గురువులకు సేవ చేసుకుంటూ గురువుల ద్వారా శాస్త్రాలను అధ్యయనం చేస్తూ వెళతాడు. మొదటి శిష్యుడు చాలా సంవత్సరాల వరకు తపస్సు చేస్తాడు. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి తాను రోజు గంగా నదిలో రోజు ఒక ఇసుక కణాన్ని, చిన్న ఇసుక రేణువును తీసుకుని వెళ్ళి గంగలో వేసేవాడు. ఇలా చాలా రోజులు గడుస్తుంది. ఆ మొదటి శిష్యుడు చూస్తాడు, ఇదంతా చూసి ఆ వ్యక్తిని పిలిచి నువ్వేం చేస్తున్నావు, రోజు ఒక ఇసుక కణాన్ని తీసుకొని గంగా నదిలో వేస్తూ ఉన్నావు, ఏం చేస్తున్నావు? లేదు నేను ఈ గంగలో ఒక వారిని బ్రిడ్జి కట్టాలి, అందువల్ల రోజు ఒక కణాన్ని వేస్తూ ఉన్నాను. శిష్యుడు నవ్వుతాడు, అలా ఎలా జరుగుతుంది, ఇంత పెద్ద ప్రవాహం ఇది, దీనికి ఎంతోమంది శ్రమతో కూర్చొని దీన్ని వారిని నిర్మించాలి, గంగ మీద వారిని నిర్మించడం ఎవరి వల్ల అవ్వదు, నువ్వు రోజు ఒక కణాన్ని వేస్తే అది ఎలా సాధ్యపడదు అని అంటారు. అప్పుడు నీవు గురువు లేకుండా విద్యను సంపాదించడానికి నీకు సాధ్యమయ్యేటైతే నాకు ఇది సాధ్యమవుతుంది అని అంటాడు. అప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది, నేను చేసే తపస్సు ఎవరికీ తెలియదు, ఇక్కడ ఎలా తెలుసుకున్నాడు, ఎవరు నీవు అంటే అప్పుడు వచ్చినటువంటి వ్యక్తి, నేను సాక్షాత్తు దేవేంద్రుడిని, నేనే చెప్తున్నాను, గురువు లేకపోతే నీకు విద్య రాదు, అటువంటిది గురువుల దగ్గరికి వెళ్ళు అంటే లేదు నేను ఇలాగే సంపాదిస్తాను అని మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే చివరికి సరే నీ యోగ్యత ఎంత కావాలో అంత విద్యను ఇస్తాను అని చెప్పేసి బ్రహ్మదేవుల వారు విద్యను అయితే ఇచ్చారు. రెండవ శిష్యుడు మాత్రం సత్సంప్రదాయంగా గురువులను వారి అనుగ్రహాన్ని సంపాదించుకొని వారి సేవలు చేస్తూ అద్భుతమైనటువంటి సంపాదిస్తారు. తర్వాత ఇద్దరు యజ్ఞయాగాలను చేయించాలి ఆశ్రమాల్లో. మొదటి శిష్యుడు చేస్తే దానికి ఫలితమే లేదు, దేవతలు రారు ఆ ఆవిర్భాగాన్ని స్వీకరించారు. ఎందువల్ల అంటే దేవతలు అంటారు, నేను అన్ని స్వరాలను సరిగ్గానే కలిగాను, అన్ని సామగ్రి యజ్ఞయాగాలు ఏం కావాలి అన్నీ తీసుకొచ్చాను, ప్రతి ఒక్కటి తీసుకొచ్చాను, కానీ నేను హోమం చేస్తే దేవతలు ఎందుకు రారు అని దేవతలను అడిగితే వారు అంటారు, ఈ విద్య ఇది గురుముఖంగా రాలేదు. అదే రెండవ శిష్యుడు చేస్తే దేవతలందరూ కూడా వచ్చి అదే భాగాన్ని స్వీకరిస్తారు. ఇదంతా ఈ లోకంలో అయిపోతుంది. సరే అని ఇద్దరు దేహాన్ని చాలించుకొని పైలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా రెండవ శిష్యుడికి అంత అద్భుతమైనటువంటి స్వర్గ ప్రాప్తి లభిస్తుంది, మొదటి శిష్యుడికి లభించదు. ఎందువల్ల అక్కడ కూడా ఇదే చెబుతారు, నీవు చేసినటువంటి తప్పు, నీకు సకల శాస్త్రాలు నీవు ఆపోషణ పట్టి ఉండవచ్చు, కానీ నీవు గురుముఖంగా అధ్యయనం చేయకపోతే తత్వజ్ఞానము ఏదైతే ఉన్నది, జ్ఞానము ఏదైతే ఉన్నది, కేవలం నా సనాతన సంప్రదాయం ఇప్పటి బాహ్య అధ్యయనంలో కూడా మనం చూసినప్పుడు గురువుల అనుగ్రహం ఉంటేనే వారికి ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తుంది.
అనేటువంటిది ఆ ఇద్దరు శిష్యుల వృత్తాంతాన్ని మనం తీసుకున్నప్పుడు మనం కూడా గురువులకు శరణం పెట్టి గురువుల అనుగ్రహాన్ని సంపాదించుకొని మనం అద్భుతమైనటువంటి సిద్ధిని పొందగలిగినటువంటి భగవంతుడు అందరికీ కూడా అద్భుతమైనటువంటి